దీన్ని ఏం చేసినా అడిగేవాడే లేడు. పదండ్రా దీని అంతు చూద్దాం. వదలరా వదలరా, రై రండ్రా, రై చచ్చిపోతారా, వదలు, రై రై రండ్రా, రై రై రై. రేయ్, ఈ అమ్మాయి నాది, పంత నాదే. కొట్టినా తిట్టినా ప్రేమించినా సిద్ధుగారు, సిద్ధుగారు. అనుగారు లేచారా? ఇప్పుడు ఎలా ఉందండి? బానే ఉందండి. మీకు? నాకేం కాలేదండి, ఐఎమ్ ఫైన్. మీకేమన్నా అయిందేమో చాలా టెన్షన్ పడ్డాను. మీరు నాతో మాట్లాడేసరికి ఇప్పుడు నా మనసు కొంచెం తేలిక పడింది. ఇదంతా నా వల్లేనండి. నేను వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ మీద చేయి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది. ఐఎమ్ సారీ సిద్ధుగారు. మీరు చేసింది కరెక్ట్ పని అనుగారు. అనుకువగా ఉండాల్సిన ఆడపిల్ల అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఆదిపరాశక్తిలా మారాల్సిందే. మగవాళ్ళు వివేకం మర్చిపోయి ఆడపిల్లల మీద అలా ప్రవర్తించినప్పుడు మీరు ఇలా తెగింపు చూపించాలండి. అవును, నాతో పాటు వచ్చిన కొలీగ్ స్టాఫ్ ఏరండి? చీకటి పడిపోయింది. మీకు తోడుగా ఉండమని ఎంత అడిగినా ఇంట్లో తల్లిదండ్రులు తిడతారని భయపడి వెళ్ళిపోయారండి. కానీ వాళ్ళలా నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోయాను. అయ్యో, టైం 8 అయిపోయింది. అయ్యో, నా ఫోన్ కనిపించట్లేదు సిద్ధుగారు. ఇందాక జరిగిన గొడవలో ఎక్కడైనా పడిపోయిందేమో అండి. అయ్యో,
అర్జెంటుగా ఒకసారి మా నాన్నగారితో మాట్లాడాలి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కదండి. గంటకొకసారైనా నేను మా నాన్నగారితో మాట్లాడాలండి. ఇప్పటికే ఫోన్ చేసి చాలాసేపు అయిందండి. ఆయన టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమనుకోకుండా ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే కాల్ చేసుకుంటా. నంబర్ చెప్పండి. 9980 మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న నంబర్ సరైనది కాదు. దయచేసి మరొకసారి సరిచూసుకోండి. ఇదేంటండి ఇలా వస్తుంది? బహుశా సిగ్నల్ లేదనుకుంటా అండి. ప్లీజ్ అండి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా? అయ్యో, తప్పకుండా అండి. మీ జీవితాలు శూన్యం చేయడానికి అన్ని జీరోసే ప్రెస్ చేశాను. ఎన్నిసార్లు డైల్ చేసినా ఎలా ఫోన్ కలుస్తుందే. ఇక నీ లైఫ్ జీరోనే. You are trying to reach doesn't exist. Please check the number and try again. ఛా, మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న నంబర్ సరైనది కాదు. దయచేసి మరొకసారి సరిచూసుకోండి. లేదండి, కలవడం లేదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మనం బయలుదేరదామా? అధికారం ఉంది కదా అని ఆవేశపడితే భంగపడక తప్పదని నేను ఆ రోజే చెప్పాను. వెళ్ళి సరైన అనుభవం సంపాదించు. పిల్ల కొంక. హలో, నమస్తే ఏసీపీ గారు. ఎవరు? నేను సార్ దుర్గాదాస్ని. ఎందుకు ఫోన్ చేశావు? ఈరోజు ఒక శుభవార్త వింటానని తెగ సంబరపడిపోయాను సార్. నిన్న సాయంత్రం క్యాంపు నుంచి బయలుదేరిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. ఆ సమయంలో నాకెటువంటి సమస్య లేకుండా నాకు అండగా ఉన్నది సిద్ధార్థ గారే. సిద్ధార్థ? టిఫిన్ చేసి వెళ్ళు. పద బాబు. नागेन्द्रहराय त्रिलोचनाय